భారత రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు అంటే కాలుష్యరహితమైన వాతావరణంలో ఆరోగ్యవంతమైన జీవితం అని కూడా అర్థం. కానీ మెదక్ జిల్లా సిద్దిపేట మండలం మిట్టపల్లి గ్రామస్తులకు ఆ హక్కు లేకుండా పోయింది. అందుకు కారణం అక్కడున్న ఓ రసాయన పరిశ్రమ. అభివృద్ధి చెంది ఉపాధి మెరుగుపడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అనుకుంటే ఊరు నాశనమైంది. గాలి, నీరు, పంటలు అన్నీ కలుషితమయ్యాయి. నిబంధనలు గాల్లో కలిశాయి. మా సమస్య తీర్చండి బాబు అన్నా వారి పోరాటం ఎవరికీ పట్టలేదు. కానీ సమాచార హక్కుతో ఆ గ్రామస్తులు విజయం సాధించారు. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం మిట్టపల్లి గ్రామంలో 1997లో వాస్టల్ ఆర్గానిక్ లిమిటెడ్ పేరుతో ఓ రసాయన కర్మాగారం ఏర్పాటైంది. ఆ తర్వాత యాజమాన్యం చేతులు మారి ఆర్చి ఫార్మాగా మారింది. నిరుద్యోగులకు పరిశ్రమ ఉపాధి కల్పిస్తుందని గ్రామస్తులు భావించారు. ఉపాధి మాటేమో గాని అసలుకే ఎసరొచ్చింది. ఊరంతా కాలుష్యం ధాటికి తల్లడిల్లింది. పరిశ్రమ యాజమాన్యం నిబంధనలకు నీళ్లొదిలింది. ఊరు ఏవైపోయినా పర్వాలేదు, లాభాలే పరమావధిగా ఉత్పత్తి సాగించారు. గలలం చిన్నించారు. సమస్యలు ప్రారంభమయ్యాయి. ఉత్పత్తుల కారణంగా విడుదలయ్యే వ్యర్థ జలాలను పొలాల్లోకి గుట్టుచప్పుడు కాకుండా వదిలారు. నేల బీడుగా మారింది. ఈ గ్రామానికి ప్రాణాధారం శివారులోనే ఉన్న చెరువు. ఆ నీటి వనరు కలుషితమైపోయింది. అయ్యా మాకు చేన్లు లేవు, చెలక లేదు, గూడెం లేదు, గొర్రె చస్తాయి, బర్రె చస్తాయి, మనుషులు చస్తాను. మొత్తం నీళ్లు వత్తుకుండే, నల్ల నీళ్లు సుతిక తాగుతలేవు. ఉప్పులు ఈ ఫ్యాక్టరీ వచ్చింది సత్య పోతాయి. బోర్లు వేసినా కూడా వాటర్ పులిటే వస్తున్నాయి. మాకు గ్రామ పంచాయతీ నుంచి గ్రామ సభలో చాలాసార్లు విన్నపించిన అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు మాత్రం పొల్యూషన్ ఇడిచిపెడుతున్నారు. వాటర్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ వల్ల చాలా ఇబ్బంది. ఎయిర్ పొల్యూషన్ కూడా బాగానే ఉంది మాకు. దానివల్ల మోకాల నొప్పులు, పనులు ఖరాబ్ అవ్వడం అన్నీ ఉన్నాయి. చాలా వరకు ఇబ్బంది ఉన్నాయి. కాలుష్యం దెబ్బకు గ్రామంలో లభ్యమయ్యే నీరు పాడైంది. తాగితే లేనిపోని రోగాలు. ఫలితంగా బుక్కెడు నీటికి ఇబ్బందులు. రాత్రి వదిలే విషవాయువుల ఘాటుకి ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడ్డారు. దశాబ్ద కాలంగా ఈ బాధ భరిస్తూనే ఉన్నారు. సమస్య తీర్చండంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు, పోరాడారు. ఫలితం శూన్యం. పంటలు లేదు, ఏం లేవు ఇక్కడ. ఇప్పుడు 10 సంవత్సరాల మాకు పంట లేదు, ఏం లేదు. ఇక ఇప్పుడు ఏదైనా వ్యాసంగి ఏదన్నా బర్రకో దుడ్డలకో సొప్పాలుకుంటే అందులో కొట్టినా కానీ మేయ్యాయి. అందులో ఉట్టిన అందులో కొడితే ఉరుకుతాయి. బర్రు కానీ గొర్రె కానీ. నాకు గొర్రెలు ఉన్నాయి, బర్రు ఉన్నాయి. ఇక ఇప్పుడు చూడు, బర్రె అయితే ఇప్పుడు కూడా బొక్కలే పాడైనాయి అవి ఆ నీళ్లకు, ఆ వాతావరణానికి. అసలు కాలుష్యమే లేదని ఆ పరిశ్రమ ఓ తప్పుడు తడకల నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో అక్కడి పొలాలకు ఆధారమైన ఓ చెరువునే మాయం చేశారు. దిక్కుతోచని గ్రామస్తులు పొలాల్లో నమూనాలు తీసుకొని పరీక్ష చేయించారు. గరళాలు నిజమేనని తేలింది. ఫిర్యాదు చేశారు. అధికారుల్లో చలనం శూన్యం. మాకు 20 ఏళ్ళ సారి ఫ్యాక్టరీ పడి 20 ఏళ్ళ నుంచి మాకు పంటలు పండటం లేదు. గొర్రెలు నీళ్ళు తాగుతలేవు, గోదలు నీళ్ళు తాగుతలేవు. తానాలు చేస్తే మొత్తం ఇక పేయంతా చీదరా. కలెక్టర్ దగ్గర పోయినాం, ఎంఆర్ఓ దగ్గర పోయినాం, ఆర్డీఓ దగ్గర పోయినాం, పీసీపీకి పోయినాం. వాళ్ళు పోతా ఉన్న మొత్తాన ఈ 15 ఏళ్ళ నుంచి వాళ్ళు మారుతుర్రు, వత్తుర్రు, పోతుర్రు ఆఫీసర్లు, కానీ మాకు ఏ న్యాయం చేస్తలేరు. అదే సమయంలో సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకున్నారు. సహ అస్త్రం యాజమాన్యం మెడలు వంచగలదని భావించారు. మిట్టపల్లి గ్రామానికే చెందిన యాదగిరి స్నేహితులతో కలిసి కాలుష్యంపై పోరాటానికి సిద్ధమయ్యారు. గతంలో వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలు ఏంటో చెప్పాలని సమాచారం కోరారు. ఏ అంశాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందో
సహచట్టంతో తెలుసుకుంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వ్యర్థ జలాలు, విషవాయువులతో కలుగుతున్న నష్టాన్ని గుర్తించారు. కంపెనీ యాజమాన్యానికి అధికారులు తాకీదులిచ్చారు. వీళ్ళకు 50 లక్షలు బ్యాంక్ షూట్ పెట్టాలి. 15 రోజులలో బ్యాంక్ షూట్ పెట్టిన తర్వాత నువ్వు ఎంఈ ప్లాంట్ కట్టుకోవాలి. ఎంఈ ప్లాంట్ కట్టుకున్న 3 నెలల్లో ఎంఈ ప్లాంట్ కట్టుకోవాలి. ఎంఈ ప్లాంట్ కట్టిన తర్వాత ఈటీపీ ప్లాంట్ తొలగించేసేయాలి. ఎంఈ ప్లాంట్ నడిపించాలి. నువ్వు ఇక నుంచి నువ్వు భూమి కానీ వాటర్ కానీ ఎటువంటి గాలి కానీ నువ్వు పొల్యూషన్ చేయకూడదు. ఈ రైతులు ఎవరైతే ఉన్నారో ఎన్ని బావిలు ఉన్నాయో వాళ్ళందరి నువ్వు కలెక్టర్కి నేను లేఖ రాస్తున్నాను. కలెక్టర్కి సర్వే చేపిస్తాడు. ఆర్డీఓ ఆధ్వర్యంలో సర్వే చేపించిన తర్వాత రిపోర్ట్ ప్రకారం నష్టపరిహారానికి పంట నష్టానికి ఏం చేయాలి, నష్టపరిహారం నిర్ణయించడమా లేకపోతే కంపెనీ మూసేయడమా కలెక్టర్ తీసుకుంటారు నిర్ణయం అని చెప్పారు. కాలుష్య నియంత్రణ చేపడతామని గతంలో పీసీబీకి హామీ ఇచ్చినా సదరు పరిశ్రమ మాట నిలబెట్టుకోలేదు. సమాచార హక్కు చట్టంతో గ్రామస్తులు మళ్లీ ప్రశ్నించారు. సహా అస్త్రం దెబ్బ పరిశ్రమ యాజమాన్యానికి గట్టిగా తగిలింది. సంస్థ దిగొచ్చింది. వ్యర్థ జలాలను పూర్తిగా శుద్ధి చేసే మల్టిపుల్ ఎవాపరేటర్ ను 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసింది. అంతేగాక జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశ్రమ తనిఖీకి ప్రత్యేక కమిటీ ఏర్పాటుకి అప్పటి పీసీబీ సభ్య కార్యదర్శి దానకిషోర్ ఆదేశించారు. అక్కడితో గ్రామస్తులు ఆగలేదు. వ్యవసాయ భూములు నిస్సారంగా మారుతున్న వైనంపై తీసుకున్న చర్యలపై జిల్లా స్థాయి అధికారులను సహా దరఖాస్తుతో నిలదీశారు. నష్టంపై సమగ్ర అధ్యయనానికి భూగర్భ, వ్యవసాయ, కాలుష్య నియంత్రణ, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు గ్రామంలో పర్యటించి నమూనాలు సేకరించారు. ఇప్పటికే ఆయా శాఖల ఉన్నతాధికారులు నివేదికలిచ్చారు. వాటి ఆధారంగా నష్టపోయిన వారికి పరిహారం ఖరారు కానుంది. సహా దరఖాస్తులు, అధికారుల తనిఖీలతో రసాయన పరిశ్రమ పలు కాలుష్య నియంత్రణ పరికరాలనైతే ఏర్పాటు చేసింది కానీ వాటిని పూర్తి స్థాయిలో వినియోగించడం లేదని, అందువల్ల కాలుష్య ప్రభావం తగ్గలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మినిమం ఇప్పటికి 8 నెలలు 9 నెలలు 8 నెలలకే మేము నిర్మించారు ఎంఈ ప్లాంట్, కానీ అది తూతు మంత్రంగా నిర్మించారు కానీ దాన్ని నడిపించడం లేదు. ఆ ఈటీపీ ప్లాంట్ అట్లనే నడుస్తుంది, అది తొలగించలేదు ఇంతవరకు. ఇప్పుడు కూడా ఎంఈ ప్లాంట్ నడవట్లేదు. మేము మళ్ళీ అటే పెట్టాము. ఈ కంపెనీ ఇష్యూ మీద అసలు ఏం జరుగుతుంది, మాకు నష్టపరిహారం లేదు సార్, మరి సంవత్సరం అవుతుంది ఎంఈ ప్లాంట్ నడవట్లేదు, ఎంఈ ప్లాంట్ నడిపిస్తారా లేదా, ఈటీపీ కూల్చేయాలని చెప్పేసి అటే పెట్టాం. కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే తమ భవిష్యత్తు అంధకారమయ్యే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సమాచార హక్కునే అస్త్రంగా పరిశ్రమ యాజమాన్యం ఆట కట్టించారు గ్రామస్తులు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు ముందుకు సాగుతామని ధైర్యంగా చెప్తున్నారు. ఆ గ్రామస్తులకు ఇంతటి ధైర్యం ఇచ్చిన అస్త్రం సమాచార హక్కు. గుడినే కాదు, గుడిలో లింగాన్ని మింగేస్తున్నారు కొందరు స్వార్థపరులు. గుడి మాన్యాలను దశాబ్దాలుగా భోంచేస్తున్నారు. చారిత్రక ఆలయాలనే హారతి కర్పూరంలా కరిగించేస్తున్నారు. వివరాలు విరామం.